ఈరోజు మేము మీకు చెప్పదలుచుకున్న, దేవుడు చెప్పదలుచుకున్న మాట ఒకటే. నీ జీవితంలో జరిగిన నష్టాలు ఉండొచ్చు, పడిన కార్యాలు ఉండొచ్చు, కలిగిన ఆపదలు ఉండొచ్చు, నీ జీవితంలో చేసిన తప్పుడు నిర్ణయాలు ఉండొచ్చు. అయ్యింది విడిచిపెట్టు. నువ్వు ఉన్న పాటను నా దగ్గర రా, నీ బ్రతుకుని మారుస్తా. ఇప్పుడు నీ స్థితిని మార్చుకోవడానికి ఇష్టమా? ఇప్పుడు దేవుడి చేతులకు సమర్పించుకుని నీ జీవితంలో నూతన ప్రారంభం చేస్తానికి ఇష్టమా? ఈరోజు దేవుడు నీ జీవితంలో కార్యం జరిగించాలని ఆశపడుతున్నావా? ఎవ్రీథింగ్ టైమా, డోంట్ రష్. విత్తే కాలం ఉంటుంది, కోసే కాలం ఉంటుంది. విత్తిన వాటిని ఎవడు పోయాడు. విత్తింది లోపల నెలలోకి వెళ్ళి చావాలి, వేరు తన్నాలి, ఎదగాలి, ఎదిగిన తర్వాత ఫలించాలి, అప్పుడు ఫలం వస్తుంది. కంగారు పడద్దు. దేర్ ఆర్ సీజన్స్ ఇన్ లైఫ్. కానీ ఏ సీజన్ అయినా, దేవా నిన్ను నమ్ముతున్నాను ప్రభా, నీ కొరకు జీవిస్తానయ్యా. ఎందుకంటే దేవుడు ఆ సీజన్స్లో ఉండే నడిపిస్తాడు. సీజన్స్ ఉండే ఆయన హెచ్చింపు సడన్గా తీసుకొస్తాడా? యోసేపు జీవితంలో చూడొచ్చు. బిడ్డగా ఉన్నవాడు బానిసగా మారాడు, బానిసగా ఉన్నవాడు ఏమయ్యాడు? ఖైదీగా మారాడు. ఖైదీగా బానిసగా అయిన తర్వాతనే రాత్రికి చరిత్ర మారింది. గవర్నర్గా మారాడు. ఐగుప్తు మొత్తానికి గవర్నర్గా మారాడు.